మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని రంగాయిపల్లి చెట్ల గౌరారం గ్రామంలో కాలుష్య సమస్యపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమను వెంటనే తొలగించాలని కోరుతూ మెదక్ జిల్లా కలెక్టర్ కు 1000కి పైగా పోస్ట్ కార్డులు పంపించారు. ఈ కార్యక్రమానికి గజ్వేల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి సంఘీభావం తెలిపారు. మనోహరాబాద్ మండలం రంగాయిపల్లి చెట్ల గౌరారం గ్రామాల ప్రజలు మా ప్రాణాలను మా పిల్లల భవిష్యత్తును కాపాడండి అంటూ మెదక్ జిల్లా కలెక్టర్ కు 1000కి పైగా పోస్ట్ కార్డులు పంపించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ వల్ల 2 గ్రామాలు తీవ్ర వాయు జల శబ్ద కాలుష్యానికి గురవుతున్నాయని ఆరోపించారు. కాలుష్యం కారణంగా ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుండగా రైతులు పంటలు పండించుకోలేక నష్టపోతున్నారని తెలిపారు. గ్రామస్తులు పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ధర్నాలు నిర్వహించినా సమస్య పరిష్కారం కాలేదని ఆయన విమర్శించారు. జిల్లా కలెక్టర్ వెంటనే గ్రామాల్లో ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహించి కాలుష్య ప్రభావాన్ని పరిశీలించి పరిశ్రమపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని విస్తరిస్తామని హెచ్చరించిన వంటేరు ప్రతాప్ రెడ్డి పరిశ్రమను తొలగించే వరకు ప్రజలతో కలిసి పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. కంపెనీకు నీళ్లు నేను ఇయ్యాలని మోటారు 10 ఏళ్ల నుంచి నువ్వు బతుకుతున్నావు. నీ కంపెనీ గేటు ఇటుంటే వయసు పెట్టి నీ కంపెనీ గేటు కొడిచి వయసు అమ్ముతున్నవాడా కుక్కలని చేస్తున్నావు ఊరంతా. నేను చేయలేదు. గుర్తుపెట్టుకో, నీ తమ్ముడిని పాలతంగా బంద్ చేసి లారీలకు పైసలు ఇస్తున్నావు. నేను చేయలేదు తప్పు. గుర్తుపెట్టుకో, నీ కుటుంబం బతుకుంది. గుర్తుపెట్టుకో, నేను బతకలేను. ఎక్కడైనా చూపెట్టు. ఎంఎస్ అగర్వాల్ వల్ల మనకు వచ్చేది కాలుష్యం వల్ల మనకి చాలా దాన్ని వ్యక్తియాలని మనం చూస్తూ ఉంటాం. ప్రతి గ్రామంలోని అందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. నీరు కాలుష్యం అన్నిలాగా మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల మనకు విషయాలని ఎలాంటి చర్యలు తీసుకొని మనకు ముందుకు సాగాలని నమ్మాలి. మేము ఎదుర్కొని కేసులు తిరిగి అవన్నీ పోరాటం చేసినాం. సరే, ఒకటి ఈయన అన్నాడు కదా, కంపెనీ వల్ల నేను డెవలప్ అయినాను అన్నాడు. ఆ దేవుడి మీద ఒట్టు చెప్తున్నా, ఏ ఒక్క రూపాయి గిట్ట తీస్తే తెల్లరవకలని నాశనం అయిపోయి గుర్తుపెట్టుకో. కంపెనీ వల్ల ఒకటి గుర్తుపెట్టుకో, కంపెనీ వల్ల ఎవరు లాభంతో మీ అందరికి తెలవాలి. ఈరోజు కంపెనీకు నీళ్లు నేను ఇయ్యాలని మోటారు 10 ఏళ్ల నుంచి నువ్వు బతుకుతున్నావు. నీ కంపెనీ గేటు ఇటుంటే వయసు పెట్టి నీ కంపెనీ గేటు కొడిచి వయసు అమ్ముతున్నవాడా కుక్కలని చేస్తున్నావు ఊరంతా. నేను చేయలేదు. గుర్తుపెట్టుకో, నీ తమ్ముడిని పాలతంగా బంద్ చేసి లారీలకు పైసలు ఇస్తున్నావు. నేను చేయలేదు తప్పు. గుర్తుపెట్టుకో, నీ కుటుంబం బతుకుంది. గుర్తుపెట్టుకో, నేను బతకలేను. ఎక్కడైనా చూపెట్టు. అందరికీ నమస్కారం. మనకు ఎంఎస్ అగర్వాల్ వల్ల మనకు వచ్చేది కాలుష్యం వల్ల మనకి చాలా దాన్ని వ్యక్తియాలని మనం చూస్తూ ఉంటాం. ప్రతి గ్రామంలోని అందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. నీరు కాలుష్యం అన్నిలాగా మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల మనకు విషయాలని ఎలాంటి చర్యలు తీసుకొని మనకు ముందుకు సాగాలని నమ్మాలి. అదేవిధంగా మన కంపెనీ నుండి చాలా బాధ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరం పెద్దలు చిన్నలం అందరం వచ్చినాం కాబట్టి అదేవిధంగా కంపెనీ నుండి పోగా శబ్దం కాలుష్యం నీళ్లు దుర్ద ఇలాంటి అందరికీ తెలిసే కాబట్టి మొత్తం బోర్లు కూడా తుప్పు పట్టిపోతున్నాయి. పక్కనే ఉన్న నీళ్లు కూడా రోజుకు ఒక 2-3 బోర్ల నీళ్లు ఆనలు పట్టబోయి చల్లపోతున్నాయి. చల్ల చేపలు కూడా చనిపోతున్నాయి. నీళ్ళు తాగితే బండ్లు కూడా చచ్చిపోతున్నాయి, గిద్దలు చచ్చిపోతున్నాయి. అదేవిధంగా ఆ నీళ్ళకి నడుస్తే కూడా మన కాళ్ళు కూడా ఎడుతున్నాయి. ఆల్రెడీ ఇప్పటికీ నా కాళ్ళు ఎట్టాయి, అబద్ధం లేదు, చూపిస్తాం. కాబట్టి చాలా ఇబ్బంది ఉంది. అలా ఎంతో పొల్యూషన్ వస్తుంది కాబట్టి దానివల్ల కంపెనీ నుండి చాలా ఇబ్బంది ఉంది. దీనికి మనం అందరం సహకరించాలి.
అదేవిధంగా మన మెదక్ కలెక్టర్ దగ్గర కూడా పోయినాం కాబట్టి మన మాటలతోటైనా సరే పోయినాం, అక్కడ ఉన్నాం. ఆ తర్వాత మేడం గారు అక్కడ లేరు కాబట్టి మనం పోయే ప్రయత్నం చేసినాం. అదేవిధంగా ఈ ముందుకు ఎంత వరదాకైనా సరే ముందుకు పోరాడదాము. ఏది ఏమైనా సరే పోస్టు ధర అయినా సరే మన బాధ దీంతోటైనా తీర్చాలని కలెక్టర్ దాకా పోయినాం. అదేవిధంగా ఈ కార్డుల ద్వారా చూసుకున్నా మన బాధలను వినిపిస్తుంది. కలెక్టర్ గారు మన రంగయ్యపల్లి బాధలు అర్థం చేసుకున్నా ఇక్కడికి రావాలి. ఎందుకు వస్తారు కలెక్టర్ మేడం? రావాలి కదా. అదే కంపెనీకి గత సెక్యూరిటీ ఉంది, గతకాలం బ్రహ్మాండంగానే వచ్చింది మేడం. అదేవిధంగా మనం బాధలు ఒక్కరికి సపోర్ట్గా 100 మంది సపోర్టింగ్గా 100 మంది కావాలన్నా కలెక్టర్ మేడంకి ఒక కంపెనీ కావాలన్నా 2 ఊళ్ళు కావాలన్నా 2 ఊళ్ళ మంది కావాలన్నా అది అర్థం చేసుకోవాలి కలెక్టర్ మేడం. మా ఊరికి ఖచ్చితంగా రావాలని నేను కోరుచున్నాను. అదేవిధంగా ఏ పార్టీ ఏది ఎత్తుకున్నా ఎవరు మనసులో ఏది ఉన్నా కానీ మన ఊరికి వచ్చేవారు కదా మనమందరం ఏకమైనప్పుడే మన ఊరు అభివృద్ధి చెందుతుంది. ఒక రజాకాల దినం నాడు ఆ రోజు రాజు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు మన భారతీయులు ఎంతోమంది గాంధీజీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్ అలాంటి వాళ్ళు చాలామంది దేశం కోసం పోరాడి ఇలా స్వాతంత్రం తెచ్చింది. ఒక కంపెనీ పోనీకి మనం ఎంత తెలుగు అడుగు చేద్దాం, ముందుగానే చేద్దాం. వాళ్ళ లెక్కల అవసరం అనుకుంటే మనం కూడా దేశభక్తులు మన భారతదేశంలో ఈ కంపెనీని మన మండల లెవెల్, డిస్టిక్ లెవెల్ ఈ కంపెనీ ఎదగొట్టని మన రంగయ్యపల్లి గౌరవం ఇంతమంది ఉన్నారని చెప్పి వాళ్ళ లెక్కల మనం కూడా పేరు తెచ్చుకుందామని కోరుచున్నాను. ఈ కంపెనీ ఎంత బిరానా పోతే మనం అంత మంచుకుంటాం. ఈ కంపెనీ కాకుండా వేరే ఇంకో స్పిన్నింగ్ మిల్ వేసుకొని అలా 100 మంది బతుకుతారు. అదే కంపెనీ వినాంచిపేట ఉంది, అందులో ఒక 100 మంది బతుకుతారు. దాని నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు. మన ఊళ్ళకి అందరికి పని దొరుకుతుంది కాబట్టి అలాంటి కంపెనీ వేసుకొని ఈ కంపెనీ మాత్రం 100% చెప్తున్నా వద్దని చెప్తున్న కంపెనీ చాలా బాధ ఉంది. ఎందుకంటే ఊర్లో ఏ ఊరు అంటే రంగయ్యపల్లి అనగానే అక్కడ కంపెనీ ఉంది. అక్కడ కూడా ఎన్ని అక్కడ పిల్లలు చేయాలంటే కూడా వెనక ముందు ఆడతారు. అదేవిధంగా ఎవరికైనా అడవిలో ఉన్నాడు భూమి అనుకొని పెళ్లిళ్ళు చేసుకుందామంటే కూడా కంపెనీ ఉందని చెప్పి ఏ సీడ్ కంపెనీ కూడా ఉంటుంది. ఎందుకంటే దాని మీద దుమ్ము దూరి మొత్తం పంట పొలాల మీద పడి పంటలు ఎట్లా నష్టం అవుతున్నాయో వాళ్ళు కూడా కొనడానికి కూడా రావడం లేదు. చాలా ఇబ్బంది ఉంది. కంపెనీ తొలగించాలని కోరుచున్నాను. మీకు తెలుసో తెలియదో కానీ ఇంటి పక్కకు పెంటుంటే గవర్నమెంట్ ఒప్పుకోవాలి. పెంటుంటే వ్యాధి వస్తుంది. ఇంటి పక్కకు బట్టి ఉంటే బట్టిని కూడా నియమించే గవర్నమెంట్. మరి అదే మనకి ఇండియన్ బట్టి అదొక ఒక్క బట్టికే నియమించరు. ఈ 1000 బట్టతో సమానము. మరి ఇదే తప్ప పండిస్తుందాం మనం అర్థం చేసుకోవాలి. ఇంటి పక్కకు బట్టి ఉన్నా కళ్ళ బట్టి ఉన్నా తీసేస్తారు, పెట్టున్నా తీసేస్తారు. ఊళ్ళే ఆడిపిల్లలకు మస్తు బాగుంది సార్. ఏమన్నా కానీ కోడాంలో వచ్చినా పసిపిల్లలు వచ్చినా పిల్లలకు మంచితనం ఉండలేదు. 3 నెలల కడుపులు 4 నెలల కడుపులు పోతున్నాయి, బుగ్గలు వస్తున్నాయి. ఏడో చూసినా గోచింతాడాల్లో మాకు పుండ్లు అవుతున్నాయి. మా కండ్లు మొత్తం కండ్లు పోతున్నాయి. మాకు ఒక పిల్లనియమని పోయినా కానీ మీ రంగాయపల్లెకి పిల్లనియమని 3 రోజులే మరొకటి పిల్ల గాయమైనాక కూడా ఎత్తుకోయింది సార్. మీ ఊళ్ళో పిల్లలు మంచిగా ఉండలే కానీ మాకు పెళ్లిళ్ళు అయితే కూడా ఇబ్బంది ఉంది, అన్నింటికి ఇబ్బంది ఉంది సార్. మాకు ఒక్కొక్క ఆడపిల్లకు 3 వేసి మాటలు కడుపులు పోతున్నాయి సార్. 3 నెలలు 4 నెలలు కడుపులు పోయినా కొద్ది ఏడ్చేటోడు ఏడుస్తున్నాం, తుడుస్తున్నాం సార్. మాడకట్టుకు అయితే మస్తు ఇబ్బంది ఉంది మా ఊళ్ళో రంగాయపల్లె గౌరవం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.